నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు అనే పదం చాలా హల్చల్ చేస్తుంది. గత 4 రోజుల్లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న రోజుల్లో మరో 14 మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు అయితే అందుతున్నాయి. అసలు ఇప్పటివరకు ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అలాగే రానున్న రోజుల్లో మరింతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు. వాళ్ళలో గూడెం మైపాల్ రెడ్డి రీసెంట్గా ఈయన నియోజకవర్గం పటాన్చెరు, అలాగే అరకెపుడి గాంధీ షేర్లింగంపల్లి, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నియోజకవర్గం, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, దానం నాగేందర్ ఖైరతాబాద్, సంజయ్ కుమార్ జగిత్యాల, తెల్లం వెంకట్రావు భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, కాలే యాదయ్య చేవెళ్ళ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్, ఇలా 10 నియోజకవర్గాల్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్య విషయం ఏంటంటే అక్కడ వీరికి ఓటేసి గెలిపించిన ప్రజల పరిస్థితి ఏంటి అంటే, వీరు బీఆర్ఎస్ తరఫున గెలిచారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీరిపైన ఏమైనా కేసులు ఉన్నాయా, ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్లోకి వెళ్ళారా, లేకపోతే రానున్న 4.5 సంవత్సరాలు ఏదైతే 4 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఉందో దాంట్లో ఉంటే మన మాట నడుస్తుంది, మన నియోజకవర్గంలో చెప్పిన పని చేయించుకోవచ్చు, దీనికోసం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారా, లేకపోతే బీఆర్ఎస్ నాయకత్వం నచ్చక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారా, ఇప్పటి వరకు అయితే ఎవ్వరికి అర్థం కావట్లేదు. నియోజకవర్గ ప్రజలైతే అయోమయంలో ఉన్నారు. మేము ఎందుకు వీరికి ఓటేసాము, వీరు వేరే పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం ఏంటి అనే ఒక సందిగ్ధతలో అయితే ప్రజలైతే ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే, నీవు నేర్పిన విద్యే కదా గురువా అంటున్నారు రేవంత్ రెడ్డి. నీకొక న్యాయం నాకొక న్యాయమా అంటున్నారు రేవంత్ రెడ్డి. అదేంటో చూద్దాం. 2014లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచింది, 63 సీట్లు గెలిచింది. మ్యాజిక్ ఫిగర్కి 3 సీట్లు మాత్రమే ఎక్కువ గెలిచింది, 60 సీట్లకి 3 సీట్లు మాత్రమే ఎక్కువ గెలిచింది. దానికోసం అప్పుడు పార్టీకి ఇంకా ఎక్కువ బలం కావాలి, ఎందుకంటే 63 సీట్లతో 5 సంవత్సరాలు పరిపాలించలేం కాబట్టి ఇంకెంత బలం కావాలి, కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడు కేసీఆర్ ఏం చేశారంటే దాదాపు 23 మందిని పార్టీలోకి ఆహ్వానించారా లేకపోతే వాళ్ళే వచ్చారా, లేకపోతే ఈయన ఏమన్నా వారికి ఆఫర్ ఇచ్చి పార్టీలోకి ఫిరాయింపు చేసుకున్నారో, అప్పుడైతే 23 మంది ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకున్నారు. వేరే పార్టీ జెండా మీద గెలిచిన ఎమ్మెల్యేలని 2014లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీగానే ఉంది కాబట్టి పార్టీ పేరు. అలాగే 2019లో 18 మందిని టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఎమ్మెల్యేలని, వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు 14 మంది, టీడీపీ వాళ్ళు 2, ఇండిపెండెంట్లు 2. అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి బలం బాగానే ఉంది. ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు ఎక్కువ సీట్లే ఉన్నప్పటికీ, ఎక్కువ సీట్లతోనే గెలిచినప్పటికీ అయినప్పటికీ కూడా ఫిరాయింపులు చేశారు కేసీఆర్. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకో న్యాయమా మాకో న్యాయమా అనే విధంగా పార్టీ ఫిరాయింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు, ఏం జరగబోతుంది రాష్ట్రంలో, బీఆర్ఎస్ ఎల్పీ సిఎల్పీలో విలీనం కాబోతుందా, 24వ తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.